కమ్మ సామాజిక వర్గం అంతా తెలుగుదేశం వెంట, రెడ్డి సామాజిక వర్గం అంతా జగన్ వెంట, కాపు సామాజిక వర్గం అంతా పవన్ వెంట. ఇట్లాగా ప్రధాన సామాజిక వర్గాలు మూడు వైపులకు వెళ్ళిపోతే భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది? ఒకప్పుడు కాపు సామాజిక వర్గాన్ని టచ్ అనుకుంది, అటు పక్కన బండి సంజయ్, ఇక్కడ సోమవీర్రాజు. తర్వాత కాంబినేషన్స్ మానే పవన్ వచ్చిన తర్వాత 2 చోట్ల కాపులను పక్కన పెట్టేసి అక్కడ రెడ్డిని తెచ్చిపెట్టారు, ఇక్కడ కమ్మని తీసుకొచ్చి పెట్టారు, పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కాంబినేషన్ వైపుకి వెళ్తున్నారా? కాపు ప్లస్ రెడ్డి కాంబినేషన్. అందుకనే సోమవీర్రాజుకి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ని సంతృప్తిపరచడంతో పాటుగా కాపు సామాజిక వర్గంలో మా స్థిరత్వం మాకు అట్లాగే ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం నెంబర్ 1. నెంబర్ 2, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా? రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అది పాకాల సత్యనారాయణకి ఇస్తారా, లేకపోతే కనుక పార్థసారథికి ఇస్తారా, లేకపోతే కనుక మరెవరైనా బీసీ నాయకులకు ఇస్తారు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన విష్ణువర్ధన్ రెడ్డి పేరు దగ్గర నుంచి అనేక పేర్లు వినబడుతున్నాయి, అటు మాధవ్ పేరు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దశలో ఏ కాంబినేషన్ ఇస్తారు? రెడ్డి ప్లస్ కాపునా లేకపోతే ఏంటి? అక్కడ కులం చూడొద్దు అనినే మాట్లాడతాం, కాకపోతే ఇచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి పాయింట్ చూస్తారు. కాబట్టి ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ అన్నది చూడాల్సి ఉంది.